ఇటీవలి కాలంలో ప్రియుడితో కలిసి భర్తలను చంపిన భార్యల ఉదంతాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మేఘాలయలో హనీమూన్లో ఉండగానే భర్త రాజ్ కుష్వాహాని సోనం రఘువంశీ అనే నవవధువు దారుణంగా చంపించిన ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఆ వెంటనే జైపూర్, ముంబై, అలీగఢ్ లాంటి టౌన్లో కూడా ఇదే రీతిలో భర్తలను కడతీర్చినట్లుగా వార్తా కథనాలు వచ్చినాయి. గద్వాలలో తేజేశ్వర్ అనే సర్వేయర్ని ఆయన భార్య ఐశ్వర్య తన ప్రియుడితో కలిసి కుట్రపూరితంగా చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. భార్యల పట్ల భర్తలు క్రూరంగా ప్రవర్తించడం, చంపడం లాంటివి ఎంతో కాలంగా జరుగుతున్నాయి. అయితే భార్యలు, అందులోనూ చాలామంది నవవధువులు ఇలా హత్యలకు పాల్పడడం కొత్త పరిణామం. ఈ పరిణామం వెనక ఏ సామాజిక కారణాలు, మానసిక రుగ్మతులు ఉన్నాయనేది చాలామందికి అర్థం కాని విషయం. ప్రముఖ మానసిక వైద్యురాలు, సైకోథెరపిస్ట్ డాక్టర్ వసుప్రద గారితో మాట్లాడి మన సమాజంలో జరుగుతున్న ఈ కొత్త పరిణామాన్ని ఎలా చూడాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ వసుప్రద గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. ఈ పరిణామాలు ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నాయండి. ఇన్ఫాక్ట్ ఇవాళ పేపర్లో, ఈనాడు పేపర్లో కూడా 2 వార్తలు వచ్చినాయి దీనికి సంబంధించి. ఒకటి, ఇవాళ వచ్చిన వార్త ప్రకారం తమిళనాడులో కూడా హెడ్లైన్ చదువుతాను, దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు. సాంబార్లో విషం కలిపి భర్తను చంపిన భార్య. ఇది కారణం ఏంటంటే ఎవరితోనో సంబంధం ఉన్నది, భర్తని వదిలించుకోవడానికి ఈ రకంగా చేసింది అని. ఇలా దాదాపుగా కానీ డైలీ బేసిస్ ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ రకమైన పరిణామాలు గతంలో మనం ఎన్నడూ చూడలేదు. రివర్స్లో ఉండేది ఇది ఎక్కువగా. భర్తల భార్యల్ని హింసించడం, చివరికి చంపడం కూడా. ఈ డెవలప్మెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? అంటే మనం అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి చూడాలంటే దీన్ని. ఒకటి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం మామూలుగా ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈక్వల్ అన్నట్టు ఫస్ట్ సాంఘికంగా జస్ట్ పర్సెప్షన్ అనుకోండి. ఇంకొకటి ఏంటంటే, కొంచెం ఓవరాల్గా మనం ఆలోచిస్తే ఏంటంటే, కొంచెం అగ్రెషన్ అన్నది ఓవరాల్గా ఆడవాళ్లలో పెరగడం అంటూ మాత్రం జరిగింది. అది ఎన్నో కారణాలు అవ్వచ్చు, న్యూట్రిషన్ అవ్వచ్చు, సాంఘిక కారణాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు. అంటే ఒత్తిడి మళ్ళా నువ్వు కూడా ఇలా చేయాలి, ఒక అబ్బాయితో సమానంగా చేయాలన్న ఒక ఒత్తిడి కూడా ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, సాంఘికంగా కూడా అవ్వచ్చు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆన్ వన్ హ్యాండ్ అవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పారు నవవధువులని. సో న్యూలీ వెడ్ బ్రైడ్స్. సో న్యూలీ వెడ్ బ్రైడ్స్ అంటే మనకి డైరెక్ట్లీ ఒక కారణం కనిపిస్తుందండి. ఏంటంటే డెఫినెట్లీ వీళ్ళందరికీ అసలు ఆ పెళ్ళి, ఆ వివాహం అన్నది వాళ్ళకి ఇష్టం లేదు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సో ఇలా కారణాలు మనం చూసుకుంటూ రావచ్చు. బట్ మనకి నెక్స్ట్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు ఈ క్రిమినల్ మైండ్ అంటే ఒక హత్య చేసే అంత లెవెల్కి ఎలా వస్తున్నారు అన్నదే మనకి క్వశ్చన్. సో దానికి మనకి ఏంటంటే, ఇఫ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్, అంటే మనం ఆలోచించాల్సిన విధంగా చూస్తే దానికి మోటివ్, అంటే ఆ మర్డర్కి ఒక మోటివ్ ఇది డైరెక్ట్గా కనిపిస్తుంది. సో కేవలం అంటే ఈ కారణంగా వీళ్ళు ఈ లెవెల్కి ఎలా, ఒక మనిషిని హత్య చేసే లెవెల్కి ఎలా వెళ్తున్నారు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళంతా కూడా ట్రాప్ అయ్యాము అని ఫీల్ అయి ఉండొచ్చు. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, రెస్ట్రిక్టివ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, అందువల్ల ట్రాపింగ్లో ఉన్నాం, మనం ట్రాప్ అయిపోయాం అని చెప్పి. అయితే దానికి డైవోర్స్ తీసుకోవటం కానీ, సెపరేషన్ కానీ వెళ్లకుండా ఈ విధంగా షార్ట్ కట్ మర్డర్ చేసి తొలగించుకోవాలి అడ్డు అనే రకమైన ఆలోచన చేస్తున్నారు కదా. అది బహుశా అటువంటి మార్పు ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పు లాగా అనిపిస్తుంది. ఇది ఇంకా ఎక్కువ రిస్క్ అనే విషయం వాళ్ళకి తెలియపోవడం ఏంటి? ఎందుకు డైవోర్స్ కంటే, సెపరేషన్ కంటే ఎలిమినేషన్ ఈజీ అని చెప్పనుకుంటున్నారు అనేది ఒక అర్థం కాని విషయం అండి. సో మనం ఇప్పుడు జనరల్ సైకాలజీ అర్థం చేసుకుంటే ఏంటంటే, వీఆర్ ఇన్ సంథింగ్ కాల్డ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే ఏంటంటే, వాట్ ఐ కాల్ యాజ్
2 మినిట్ నూడిల్ అంటే వెంట వెంటనే అయిపోవాలి. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. దాన్ని దానికోసం ఓర్పు, సహనం ఇలాంటివన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఈ క్వాలిటీస్ అన్నవి వీళ్ళకి ఇప్పుడు ఉండట్లేదు. ఒకప్పుడు ఓర్పుతో ఓకే సరే కొద్ది రోజులు భరిద్దాం ఏమన్నా ఆ, అంటే ఇంతకు మునుపు కూడా ఇష్టం లేని పెళ్ళిళ్ళు జరగలేదా అని మనం క్వశ్చన్ అడగచ్చు. చాలా జరిగి ఉండొచ్చు. సో దాన్ని అడ్జస్ట్ ఎలా అయ్యారు? ఆ, దా అదే విధంగా అవి మ్యారేజ్ లో వాళ్ళు కష్టపడ్డారు లేదు అవన్నీ నెక్స్ట్. బట్ అవన్నీ ఎలా భరించారు అంటే ఆ టైంలో భరించే ఓర్పు ఉంది. ఓర్పు సం ఓర్పు అన్నది మేబీ ఇట్ వాజ్ మచ్ మోర్. అంటే అప్పట్లో అసలు జనరల్ గా పాపులేషన్ కి అందరికీ ఓర్పు ఎక్కువ. సహనం అనండి ఓర్పు అనండి కొంచెం ఎక్కువ ఉండింది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి వెంటనే మనకి భరించే ఇంట్రెస్ట్ లేదు, సహనం లేదు. దానికోసం కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, ఇది ఏమన్నా మారుతుందా అనుకోవడము అలాంటివి ఏం లేవు. సో వీళ్ళు పెళ్లి చేశారు కరెక్టే. ఇప్పుడు దీనిలో ఇరుక్కుపోయాం. నో ఎస్కేప్. సో ఎస్కేప్ మీరు అన్నట్టు ఎలిమినేషన్ అంటే ఒక విధంగా చూడాలంటే ఇమోషనల్ బ్యాలెన్స్ వీళ్ళెవరికి డెఫినెట్ గా లేదు. దట్ వీ కెన్ క్లియర్లీ సీ మాట. సో ఒకటేంటంటే నాకు ఇష్టం లేదని చెప్పి వెనక్కి వెళ్ళిన ఆడవాళ్ళని కూడా బలవంతంగా పెట్టిన, వెనక్కి పంపించిన ఆ, సంఘటనలు ఉన్నాయి వీళ్ళల్లోనే. సో ఇళ్లల్లో ఇంటి నుంచి నాకు సపోర్ట్ రాదు అన్నది ఒకటి ప్రాబబ్లీ వాళ్ళకి కారణమే ఉంటుంది. అంటే నాకు ఇంటి నుంచి సపోర్ట్ రాదు, మా ఊర్లో కూడా నాకు సపోర్ట్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే విలేజెస్ లో అంత ఈజీగా ఏది ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఓకే వాట్ ఈస్ ద మార్గం అంటే ఇక్కడ క్రిమినల్ ఇంటెంట్ ఆటోమేటిక్ గా తొందరగా వచ్చేస్తుంది. ఇది రావడానికి కారణం ఏంటంటే టు అన్ ఎక్స్టెంట్ సైకలాజికల్ గా మనం ఆలోచిస్తే బేసిక్ ఎంపతి. ఎంపతి అంటే అవతల వాళ్ళ ఆ, వైపు నుంచి ఆలోచించడం, వాళ్ళలాగా ఫీల్ అవ్వడం. అంటే నేను అవతల మనిషికి బాధ కలుగుతుందా అవన్నీ ఆలోచించడం. సింపతి వేరు, ఎంపతి వేరు. ఎంపతి వేరే, ఎంపతి అంటే వేరే వాళ్ళ పొజిషన్ లో ఉండి ఆలోచించడం. సో క్లియర్ గా వీళ్ళు అవతల మనిషి పడే బాధ గాని లేకపోతే అయ్యో ప్రాణం తీస్తున్నామని గాని ఇలాంటి ఆలోచన లేకపోవడం ఈజ్ మోర్ లైక్ సోషియోపాథిక్ టెండెన్సీస్. అంటే వీళ్ళంతా కొంత అర్బన్ లైఫ్ స్టైల్ వల్ల, వాటికి ఉండే ఎక్స్పోజర్ వల్ల ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి, కోరుకున్నది ఏదో అదే. కావాలి ఇప్పుడు అనేటువంటి ఎస్. ఆలోచన ఉంది. ఆ ఆలోచన సమాజంలో బాగానే విస్తృతంగా వ్యాపించింది ఈ మధ్యకాలంలో, బికాస్ ఆఫ్ ఈ కన్జ్యూమరిజం వల్ల. ఆ, అదే. దేశంలో మరి లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి. కానీ అందులోకి మీరు అన్నటువంటి క్రిమినల్ ఎలిమెంట్ ఎట్లా వచ్చింది అనేది అర్థం కావట్లా. ఆ ఆ ఇంపల్స్ ఎట్లా వస్తోంది వీళ్ళకి అంటే, అదే. ఆ ఎవరో దొరికాడు కాబట్టి అతనితోటి నేను ఉండొచ్చు అని ఎట్లా అనుకుంటున్నారు, అతని ద్వారా చంపొచ్చు అని ఎట్లా అనుకుంటున్నారు. కనీసం బహుశా ఎట్ ద మోస్ట్ గతంలో పారిపోయేవాళ్ళేమో ఇష్టమైన వాళ్ళతోటి. కరెక్ట్. చంపడం అనేటువంటి ట్రెండ్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఆ ఇంపల్స్ ఎట్లా వచ్చింది, దీన్ని ఆపర్చునిటీగా ఎందుకు చూస్తున్నారు? చంపడం అనేది ఒక ఆపర్చునిటీ, అవకాశం వచ్చినప్పుడు చంపేద్దామని. ఇది ఆల్మోస్ట్ పర్సనాలిటీ డిజార్డర్ స్థాయికి వెళ్ళిపోయింది. కానీ అది ఒకళ్ళో ఇద్దరు అయితే ఎవరన్నా ఇట్లా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. ఈ ట్రెండ్ చాలా వైడ్ స్ప్రెడ్ గా కనిపిస్తోంది. ఇప్పుడు నేను అది చెప్పిన కేసులు కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఉంటాయండి. ఉమ్. సో ఇది దిస్ ఇస్ డెఫినెట్లీ అంటే మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండి. మనం అన్ని వైపుల నుంచి వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఏదో పడుతోంది అని చెప్పడానికి దెర్ ఇస్ నో, అంటే మనం అతిశయోక్తి కాదు, ఇట్ ఈస్ రియాలిటీ. వీళ్ళు ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు. ఆ, ఇప్పుడు మనం వీళ్ళని చూస్తే ఒకే ఒక క్లియర్ అనాలిసిస్ ఏంటంటే వాళ్ళు అప్పట్లో చేసే తప్పు కనిపించకుండా వాళ్ళకి లైఫ్ ఆఫ్టర్ దట్ కనిపిస్తోంది. అంటే ఏంటంటే ఓహో ఇలా ఇప్పుడు ఈ అడ్డు తొలగించుకున్నామంటే నా లైఫ్ లో నేను కావాల్సింది ఈ అబ్బాయితో చేసుకుంటా. సో ఒకటి ఏంటంటే అరిచేతిలో వైకుంఠం ఈ అబ్బాయి చూపిస్తున్నారా అంటే వీళ్ళు ఏదో ఓహో వీ హ్యావ్ అ గ్రేట్ లైఫ్, నాకు మన ఇద్దరం చాలా హాయిగా ఉండొచ్చు, బాగుంటుంది మనది బెస్ట్ లైఫ్ అని వాళ్ళు చెప్తుంటే వీళ్ళు అండర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ దాని గురించి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అన్నది ఈజ్ ద నెక్స్ట్ థింగ్. ఎందుకంటే క్లియర్ గా వీళ్ళందరికీ ఒకటే ఉంది. దే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఆలోచిస్తున్నారు కానీ అక్కడ జరిగిన ఘోరానికి రిలేషన్షిప్ లేదు.
అంటే ఒక మర్డర్ అవుతోంది, మనం చేయిస్తున్నాం, లేకపోతే ఓ మనిషి ప్రాణం తీస్తున్నామో దీని గురించి కనెక్షన్ ఎక్కువ లేకుండా వీళ్ళు ఒక ఫ్యాంటసీ ఐడియాలో ఉన్నదానికి దాంతో రిలేషన్షిప్ ఎక్కువ ఉంది. సో రియాలిటీ కంటే ఫ్యాంటసీ మీద ఎక్కువ కనెక్షన్. దిస్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే అవతల ఫ్యూచర్ లో ఏం జరుగుతోంది అన్నది మనకి ఇప్పుడు ఆలోచిస్తే నా ఊహే కదండి, అది రియాలిటీ కాదు. కానీ వీళ్ళు ఊహకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎదురుకుండా ఉన్న రియాలిటీని అసలు గ్రహించుకోలేకపోతున్నారు. అది దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం దట్ వి సీ. అండ్ ఇది జరగడానికి కారణం ఏంటంటే సేమ్ థింగ్, ఒక విధమైన డిటాచ్మెంట్, ఒక విధమైన డిటాచ్మెంట్ అంటే ఏంటంటే కరెక్ట్ అటాచ్మెంట్ ఒక స్థితి, ఒక మనిషికి కానీ ఒక సిచ్యువేషన్ కానీ వీళ్ళు డెవలప్ చేసుకోలేకపోతున్నారు. ఇది మీరు చూస్తే వైడ్ స్ప్రెడ్, వీళ్ళు ఒక్కళ్ళే అని కాదు, మనం జనరల్ గా చూసినా కూడా సంహవ్ ఈ రిలేషన్షిప్స్, జనరల్ గా మనం రిలేషన్షిప్స్ చూసినా అన్ని లూక్వామ్ రిలేషన్షిప్ అంటే అంటి అంటనట్టు ఉండడం ఒక విధమైన. సో వాళ్ళకి ఇష్టమైన మాటల మీదేమో విపరీతమైన అటాచ్మెంట్, ఇంక మిగతావన్నీ అంటకపోవడం. ఇది కామన్ బిహేవియర్ ప్యాటర్న్ అయిపోయింది. మీరు అది గమనించే ఉంటారు. సో ఓకే. ఆ, చాలా కేసుల్లో ఎస్పెషల్లీ మేఘాలయ కేసు దేశవ్యాప్తంగా చాలా సెన్సేషనల్ ఉమ్, అయింది. అంటే హనీమూన్కి వెళ్ళి మరి తన ప్రియుడితో కలిసి అతన్ని చంపేయించింది అక్కడే, రైట్, మేఘాలయలో. వాళ్ళు ది బిలాంగ్ టు మధ్యప్రదేశ్, ఇండోర్ అనుకుంటాను. రైట్. అది జరిగిన తర్వాత కూడా చాలా జరుగుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గద్వాల ఆ ప్రాంతంలో జరిగిన ఘటనలో వాళ్ళు ఈ మేఘాలయ ఘటనని చూసి ఇట్లా మనం పట్టుబడకూడదు అని కూడా అనుకొని అనుకొని ఇంకొంచెం బాగా కరెక్ట్. ప్లాన్ చేయాలి మనం అనుకొని మళ్ళీ చేశారట అని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం. అయినా రైట్. పట్టుబడ్డారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ లో పట్టుబడతారు. ఆ, అయినా అదే. కూడా అంత ధైర్యం చేస్తున్నారంటే ఆ మొండి ధైర్యానికి కారణం ఏంటి? ఆ ఆ తెగింపు కారణం ఏంటండి? ఉమ్. తెగింపు కారణం అంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరిజం అండి. ఉమ్, ఏమంటే ఇప్పుడు జస్ట్ లైక్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో ఏంటంటే ఒక కొంచెం డేంజరస్ పని చేస్తే నాకు చాలా అడ్రినలిన్ రష్ మాట. అంటే అదొక చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇలాంటివన్నీ వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఏంటంటే ఒక కొంచెం డేంజరస్ పనికి ఎక్సైట్మెంట్ ఎక్కువ. అంటే సింప్లీ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫాస్ట్ బైక్ లో ఎందుకు వెళ్తారు? వైడ్ హెల్మెట్ వేసుకోపోవడం, ఫాస్ట్ గా వెళ్ళడం అంటే అది డేంజర్ అని తెలుసు, బట్ దాన్ని ఎందుకు మనం చేస్తున్నాం? సో సిమిలర్లీ ఏంటంటే ఇప్పుడు అది అక్కడ మనకి డేంజర్ అనండి, పక్కన వాళ్ళకి డేంజర్ అనండి, అదొక ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ కైండ్ ఆఫ్ అన్ అడ్వెంచర్. వీళ్ళ అడ్వెంచర్ ఏంటంటే లైఫ్ అడ్వెంచర్. ఈ మధ్యలో ఏంటంటే ఏం జరిగినా పర్వాలేదు, నాకు ఒక ఐడియా ఉంది, నేను ఐ కెన్ గో. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయన్నవి వాళ్ళకి తెలుసు. సో అలాంటివి ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ వేర్ అడ్వెంచరిజం ఇస్ వెరీ హై. అంటే ఒక నేను తెగిస్తున్నా అన్న ఒక ఆ, ఏమంటారు ఎక్సైట్మెంట్ అనండి, లేకపోతే వాళ్ళకి వాళ్ళే ప్యాట్ ఆన్ ద షోల్డర్, అంటే వాళ్ళే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. నాకు అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? సో ధైర్యాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం హ్యాస్ బికమ్ కామన్. మీరు జనరల్ గా ఇప్పుడు సేఫ్టీ చూసినా, వెదర్ ఇట్ ఈస్ విమెన్ ఆర్ మెన్, పర్సనల్ సేఫ్టీ అనండి, ట్రాఫిక్ సేఫ్టీ అనండి, ఏది చూసినా అడ్వెంచరిజం ఎక్కువైపోయింది. సో ఇన్ విచ్ ఎలా అంటే మనం చెప్పుకోవాలంటే అది కరెక్టా కాదా, అసలు అది సేఫా కాదా, దీనివల్ల ఏమవుతోంది, ఎవరికి ప్రాణ నష్టం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతోంది, దీనివల్ల అసలు వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్, అంటే ప్రమాణం తర్వాత ఏమవుతోంది అన్నది అస్సలు వీళ్ళు ఆ పర్సెప్షన్ రావట్లేదు. సో మనం చూస్తే ఏంటంటే ఒకే దాని మీద ఒక చిన్న ఫోకస్ పెట్టుకుని చెప్పాలంటే ఎక్స్పాన్సివ్ థింకింగ్ అన్నది మర్చిపోతున్నారు. మర్చిపోయారని నేను చెప్పను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫర్గెటింగ్. ఏంటంటే మనం మొత్తం ఓవరాల్ పిక్చర్ ఇప్పుడు ఇది గనక మిస్ అవుతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నవి అసలు ఆలోచన విధానంలోనే లేదు వీళ్ళకి ఇప్పుడు. అంటే కాన్సిక్వెన్స్, ఇది మనం చేస్తున్నాం, ఇది ఒక క్రైమ్, ఒకవేళ ఇది ఇలా అయిందంటే అక్కడ ప్రాణ నష్టమే కాకుండా మా ఇంట్లో వాళ్ళు ఏంటి, అంటే ఇప్పుడు వీళ్ళు సింప్లీ. సో అక్కడ మీకు డిస్కనెక్ట్ అన్ని విధాలా కనిపిస్తోంది. ఇంకెవ్వరిని మైండ్ లోకి తెచ్చుకోని పరిస్థితి. ఇన్ వే ఏంటంటే చెప్పాలంటే సెల్ఫిష్నెస్, ఈగో సెంట్రిసిజం.
నాకు మీ మై సెల్ఫ్. సో నాకు కావాలి, నాకు నచ్చింది నేను చేసుకుంటాను, ఎలా అయినా సాధించుకుంటాను. ఎవరిగానండి ఇప్పుడు కన్జర్వేటివ్ వాతావరణంలో పెరిగిన వాళ్ళు వీళ్ళంతా ఎక్కువ మంది కన్జర్వేటివ్ కుటుంబాలు కాబట్టే వాళ్ళకి ఇష్టం Yeah. లేకపోయినా కూడా ఎవరినో చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఇంకెవరితోనో అంతకుముందు ఉన్న సంబంధమో లేకపోతే తర్వాత సంబంధం పెట్టుకోను నాకు ఆ జీవితం కావాలి అనుకొని వీళ్ళని చంపటానికి కూడా తెగబడుతున్నారు. ఇప్పుడు ఈ కన్జర్వేటివ్ వాల్యూస్కి వ్యతిరేకంగా ఆ పేట్రియార్కీకి వ్యతిరేకంగా ఆ దాంతో పాటు ఆ, నా జీవితాన్ని నేను సుఖమయం చేసుకోవాలి అనే కోరికతోటి ఈ పనులు చేస్తున్నారు అనుకుందామండి. అయితే ఆ కన్జర్వేటివిజం మీద వీళ్ళు ఆ పోరాటాన్ని సరిగ్గా కాకుండా ఈ రకంగా మర్డర్ల ద్వారా ఎందుకు చేస్తున్నారు? ఇది బేసికల్లీ రెబెలియన్ ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇది ఒక ఈ ఒక సోషల్ ట్రెండ్ లాగా మారింది అంటే ఇంతమంది చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి కారణాలు ఉన్నాయి, సోషలాజికల్ రీజన్స్. అయితే Yes. ఆ ఆ తిరుగుబాటు ఏదో అది కరెక్ట్ పద్ధతిలో చేయడం లేదా కరెక్ట్ పద్ధతిలో చేయడం తెలియక ఇట్లా చేస్తున్నారా? Mm. ఇదిగో వీళ్ళని చంపేస్తే చాలు మన జీవితం ఇంకా మనం అనుకున్నట్టుగా మనం జీవించవచ్చు అని. వీళ్ళందరివి అంటే బ్యాక్గ్రౌండ్స్ వి డు నాట్ నో ఎగ్జాక్ట్లీ, కొన్ని మనకేం తెలియదు. కాకపోతే ఎక్కువ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళే కనిపించారండి ఇందులో. అదే, సో వీళ్ళల్లో ఈవెన్ నాట్ ఈవెన్ ఏమవుతాయంటే ప్రాబబ్లీ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా అనిపించలేదు నాకు. ఎక్కువ మంది కరెక్ట్. మధ్యతరగతి టిపికల్. సో టిపికల్గా ఏంటంటే మనకు ఒకటి జరుగుతుందండి. ఈ అమ్మాయిలకి కొన్ని అంబిషన్స్ ఉండుంటాయి, పర్సనల్గా నేనేదో చేసుకోవాలని. సాధారణంగా ఏంటంటే అవి ఏదో విధంగా నొక్కేస్తారు, పైకి రానిరు, కొన్ని చెయ్యరు, వాళ్ళు అలౌ చేయరు, పర్మిట్ చేయరు. సప్రెషన్ అంటే కొంచెం వాళ్ళని వాళ్ళు అణచివేత. అనుకున్నవి చేయకపోవడం. ఆ ఉమ్, సపరేషన్ ఏమవుతుందంటే ఇన్ అ వే వాట్ వీ కాల్ యాజ్ రిప్రెస్డ్ యాంగర్. సో ఈ ఉమ్, కోపం పెరుగుతూ వస్తుంది. ఇట్స్ లైక్ ప్రెషర్ కుక్కర్. బాగా బిల్డ్ అయ్యి ఒక రోజుకి నాకు అస్సలు కంట్రోల్ ఉండదు, వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నది నాకు తెలియదు. సో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా ఉంటుంది, బికాజ్ ఇయర్స్ ఆఫ్ యాంగర్, అంటే నాకు ఏదో ఎవరి మీద కోపం ఉంది, అది నేను చూపెట్టుకున్నానో లేదో, బట్ అది లోపల బిల్డ్ అవుతోంది. బిల్డ్ ఓకే. అయినప్పుడు ఏదో ఉమ్, ఒక రోజు ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. సో ఆ ఎక్స్ప్లోజన్ ఉమ్, టైంలో కూడా ఏంటంటే మన కింద నిప్పు ఉండాల్సిందే, ఆ నిప్పు ప్రాబబ్లీ ఈజ్ ద సిచ్యువేషన్. మంట లేకుండా రాదు కదా ఇవన్నీ. సో అవును. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. ఇవన్నీ క్యుములేటివ్ ఎఫెక్ట్ అండి, ఒకటి ఒక రోజులో వచ్చినవైతే కాదు, ఒక రోజులో వాట్ డూ యూ జరిగిన థింక్ ఇస్ ది వే అవుట్ అండి? అంటే వే ఇట్లాంటివి అవుట్. జరగకుండా చూడాలంటే ఏం చేయాలి అసలు? అసలు ఏం చేయాలంటే ఇవి ఒకటండి, ఇప్పుడు కొంచెం ఆ కొన్ని కోపాలు, కొన్ని విషయాలు ఎవరన్నా పిల్లలు ఎస్పెషలీ, ఇది ఇట్ ఈస్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ విత్ పేరెంట్స్ చిల్డ్రన్ అనుకోండి. ప్రతి ఒక్కటి నేను అనుకున్నట్టే నా పిల్లలు చేయాలి అని అనుకోవడం ఒకటి. ఆర్ ఇంకోటి, నా పిల్లలు నేను అనుకున్నట్టు కాకుండా ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ అసలు అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారని వీళ్ళ మీద ప్రెషర్ పెట్టడం, అలాంటివన్నీ జరిగి మేబీ వాళ్ళు ప్రాబబ్లీ బయటికి వెళ్ళి ఏమన్నా చదువుకుందాం అనుకున్నారో, లేకపోతే ఇంకే మనకి, అంటే వీ డోంట్ నో మెనీ సిచ్యువేషన్స్. అవును. కొంతమంది మిడిల్ ఏజ్ లో ఇలాంటివి జరిగిన కేసెస్ లో ఏంటంటే ఆ సేమ్ కైండ్ ఆఫ్ రిప్రెషన్ ఇంట్లో అయి ఉండొచ్చు, భర్తతోనే జరిగి ఉండొచ్చు. సో ఏంటంటే ఆ క్యుములేటివ్ ఎఫెక్ట్ అలా ఒకటి ఒకటి పెరిగి ఒక రోజు ఇంకా వీళ్ళు ఇది భరించలేము. సో ఏదో రెబిలియన్ కమ్స్ అప్ లోపల నుంచి, అది వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ మాత్రం ఉండదు, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఇంపల్సివిటీ. ఆ టైంలో కేవలం నాకు ఒక ఇంపల్సే ఉంటుంది. అండ్ ఇంపల్స్ అండ్ ఇన్స్టింక్ట్ బోత్ ఆర్, అవి రెండు కూడా, మీకు ఇంపల్స్ ఇన్స్టింక్ట్ అన్నవి మనకి ఏ విధమైన లాజిక్తో పనిచేయవు. అసలు లాజిక్కి వాటికి ఆపోజిట్స్. సో అక్కడ లాజిక్ ఉండదు, లాజిక్ ఉంటే వీళ్ళు ఇవి చేయరు కదా, దెర్ ఇస్ నో లాజిక్ దేర్. సో వాళ్ళకి ఒకటే, యాజ్ ఐ సెడ్ ఏంటంటే ఊహలో ఉన్న ఒక ఐడియా వెనక పడుతూ వీళ్ళు అసలు ఉన్న ఈ రియాలిటీని మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఏమైంది, వాళ్ళు చేశారు ఒక పని, కానీ దాని వలన వాళ్ళకి ఏమన్నా గెయిన్ వచ్చిందా, ఏమి రాలేదు. సో ఆ ఆలోచన, ఆ లాజిక్ లేకపోవడం ఈజ్ టిపికల్. ఏంటంటే మనకి వాట్ వీ కాల్ యాజ్ ఇమోషనల్ హైజాక్. అంటే ఆ టైంలో ఇప్పుడు మనం ఏదో హైజాక్ అని మాట్లాడుతుంటాం, అలాగే ఏంటంటే ఆమ్, ఆ ఇమోషనాలిటీ ఆ టైంలో ఉన్నది మనని హైజాక్ చేస్తుంది. అంటే మన
లాజిక్ కానీ మనం ఆలోచన విధానం ఇంకా ఇవేరీ ఏమీ కనిపించవు. జస్ట్ ఆ టైంలో నేను ఇది చేయాలి. వాట్ ఈస్ డ్రైవింగ్ దెమ్ ఈజ్ ఇంపల్సివిటీ. సో ఈ ఇంపల్సివిటీ తగ్గాలి అంటే మనకి అవేర్నెస్ అండి. అంటే ఇలా జరగచ్చు, మనిషికి ఆ మానసికంగా ఇలా హైజాక్ అవ్వచ్చు అన్న విషయం అసలు అందరికీ తెలియాలి.